ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన నెల్లూరులోని బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ పండుగలో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమరుల సమాధులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి బారా షాహీద్ దర్గాకు వస్తున్న భక్తులు సమాధులకు పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు భక్తులతో స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు వరాల రొట్టెలు పంచుకుంటున్నారు. దాదాపు 400 ఏళ్లకు పైగా ఇక్కడ రొట్టెలు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కోరికలు నెరవేరిన భక్తులు స్వర్ణాల చెరువులో దిగి మొక్కుబడిగా రొట్టెలను సమర్పిస్తారు. కొత్తగా కోరికలు కోరుకునేవారు ఆ రొట్టెలను అందుకుంటారు. ఈ రొట్టెల మార్పిడే ఈ పండుగలోని ప్రధాన ఆకర్షణ. దాదాపు 400 సంవత్సరాల క్రితం నెల్లూరును నవాబులు పాలించిన నాటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఏదైనా కోరిక ఉంటే అల్లా పేరుతో ప్రార్థన చేస్తే కోరిక తీరుతుందని అప్పటి నుంచి ప్రచారంలోకి వచ్చింది. అలా మొదలైన రొట్టెల పండుగ ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వచ్చి జరుపుకునే ఉత్సవంలా మారింది. షహీదులను దర్శించుకునే భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. ఇక ఈసారి రొట్టెల పండుగ కోసం వక్ఫ్ బోర్డు మరియు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 5 రోజుల పాటు జరగనున్న ఈ వేడుక కోసం మున్సిపల్ సిబ్బందితో పాటు పోలీస్, వైద్య, అగ్నిమాపక, విద్యుత్ తదితర శాఖలకు చెందిన వందలాది మంది అధికారులు సేవలు అందిస్తున్నారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు దర్గా ప్రాంగణంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.